హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పుకోవాలంటే ఎవరి జన్మ ధన్యమైనది అంటే దేశభక్తుడు అయినటువంటి దేశాన్ని సేవ చేస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి సైనికుడి జీవితమే ధన్యమైనది అని వేదాలు, ఋషులు, మునులు అందరూ ఘోషించి చెప్పారు. ఎందుకంటే ఒక సైనికుడు శారీరకంగా వాడి ఫిట్నెస్ ఉంటేనే భారతదేశం ఏ దేశం కానీ వాడిని సైనికుడిగా భర్తీ చేసి తీసుకుంటాడు. మరి సైనికుడి ఫిట్నెస్తో పాటు మానసికంగా యావత్ భారతదేశం తన కుటుంబం అని భావించాలి. స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఎవరి యందు కూడా కుల మత భేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా ఉండాలి. తర్వాత 9 నెలలు కనీసం ట్రైనింగ్ చేయాలి. దాంట్లో ఎన్నో కోర్సెస్ ఉంటాయి, అవి కూడా చేయాలి. ఆయన ఫిట్నెస్ కూడా, శరీర దృఢత్వం కూడా చాలా బాగుండాలి. అన్ని విధాలుగా రన్నింగ్లు అన్నీ చేయగలగాలి. దాంతోపాటు ఈ దేశం కోసం ఏ క్షణం కానీ అవసరం వస్తే తన ప్రాణాలు పణంగా పెట్టడానికి కలిగినటువంటి ధైర్యం ఉండాలి. మరి ఆ సైనికుడు పుట్టాలి ఇంట్లో అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకోవాలి. మరి అలాగే అందరూ సర్వీసులు చేసి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు. దేశమాత భారతదేశ మాతని సగౌరవంగా గౌరవించి అమ్మ నువ్వే వీళ్ళందరూ నా సోదరీమణులైనటువంటి భావంతో దేశాన్ని ఎప్పుడు కూడాను తను కను ముయ్యకుండా శత్రువుల నుండి రక్షించగలిగే శక్తి సామర్థ్యాలు పొంది ఉండాలి. అటువంటి వాడు మహా సైనికుడు. తన జీవితంలో ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు తన ప్రాణం పణంగా పెట్టి కొన్ని వేల మందిని, 100 మందిని తన ఆయుధాన్ని తీసుకొని చంపి చివరికి ఆ భారతమాతకి తన ప్రాణాలు అర్పిస్తున్నారు. అటువంటి సైనికులు ఎందరో. కొన్ని లక్షల మంది ఉద్యోగం చేస్తే ఆ మహాభాగ్యం ఏ ఒకరికో ఇద్దరికో దొరుకుతుంది. అలాంటి మహానుభావులు అజరామరులు ఎప్పుడు వీరసర్పంలో విరుదులుతూనే ఉంటారు. సైనికుడిగా పుట్టాలన్నా, సైనికుడిగా పెరగాలన్నా, సైనికుడిగా దేశాన్ని కాపాడి చివరికి అసూలు బాయాలన్నా రాసిపెట్టి ఉండాలి. వాడే సైనికుడు, నిజమైన సైనికుడు. అందుకే సైనికులను గౌరవించండి, సైనికులను ప్రేమించండి, వాళ్ళ కుటుంబాలని ఆదుకోండి. అందరూ తోడే ఉండండి. జై హింద్, జై భారత్.